నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తూ రాష్ట్ర విభజనలో సీమాంధ్ర సర్వం కోల్పోయిందని, పునాదుల నుంచి రాష్ట్ర నిర్మాణం జరగాలని అన్నారు. నవ్యాంధ్రది లోటు బడ్జెట్ అని, రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 లక్షల కోట్లు అవుతుందని ప్రకటించిన చంద్రబాబు అదే వేదికపై నిధుల వేటలో పడ్డారు. అయితే అట్టహాసంగా జరిగిన ఆ వేడుక ఖర్చే అక్షరాల 30 కోట్లు. మరి అంత ఖర్చు పెట్టి రుణమాఫీ కోసం, రాజధాని నిర్మాణం కోసం హుండీలు పెట్టడం పొంతనలేని చేష్టలే. అయితే నిధులు అని గగ్గోలు పెడుతున్న ఏపీ సర్కారుకు మోడీ మొండి చేయి ఇవ్వడంతో ఇప్పుడు సహజ వనరులను తాకట్టు పెట్టడమే దిక్కయింది. సువిశాల తీరం, సహజ వనరులు, విలువైన ఖనిజాల ఖని నవ్యాంధ్రప్రదేశ్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలిపించుకున్న ఘనత ఆంధ్రప్రదేశ్ సొంతం. అంతటి ఘన చరిత్ర, సుసంపన్నమైన వనరులు ఉన్న నవ్యాంధ్రకు నిధుల కొరత వచ్చిందట. రాజధాని నిర్మాణానికి, రుణమాఫీకి డబ్బులు లేవట. ఇవి నూతన సీఎం చంద్రబాబు మాటలు. లోటు బడ్జెట్ను సాకుగా చూపుతూ నిధులు సేకరించాలంటూ పిలుపునిచ్చారు. నిధుల కోసం సహజ వనరులను తాకట్టు పెట్టడానికి సైతం వెనుకాడడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్ ముందు ఎన్నో ప్రధానమైన సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా నూతన ముఖ్యమంత్రి ఇచ్చిన రైతు రుణమాఫీ, నూతన రాజధాని నిర్మాణం, లోటు బడ్జెట్ను పూడ్చి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులెత్తించడం లాంటి సవాళ్లెన్నో ముందు నిల్చున్నాయి. వీటన్నింటినీ నెరవేర్చాలంటే ఖచ్చితంగా దాదాపు 2 లక్షల కోట్లకు పైగా నిధులు కావాల్సిందే. ప్రధానంగా రైతు రుణాల మాఫీపై కోటయ్య కమిటీ అంచనాల ప్రకారం రుణాల విలువ 72,000 కోట్లుగా పేర్కొంది. తీసుకున్న రుణాల విలువ 72,000 కోట్లు కాగా ఇందులో వ్యవసాయ రుణాలు 62,000 కోట్లు, డ్వాక్రా చేనేత రుణాలు 12,000 కోట్లు, బంగారంపై రుణాలు 34,000 కోట్లు, పంట రుణాలు 26,000 కోట్లుగా తెలిపింది. ఇక సీమాంధ్ర రాజధాని నిర్మాణం ఒక భారీ ప్రహసనమే. దీనికోసం ఎన్ని వేల కోట్లు నిధులు వెచ్చించినా సరిపోని పరిస్థితి నెలకొంది. భూముల సేకరణమే దాదాపు 25,000 కోట్ల దాకా ఖర్చయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం సైతం ప్రత్యేక హోదా ప్రకటించేందుకు విముఖత ప్రదర్శిస్తోంది. అయితే విభజన చట్టం మేరకు పన్ను మినహాయింపుల కింద నిధులు రావాల్సి ఉంది. అయితే లోటు బడ్జెట్ 15,000 కోట్లుగా ఉంది. ఇదే నవ్యాంధ్రను కలవరపెడుతున్న అంశం. ఈ దశలో నిధులు సమకూర్చుకోవడం కోసం ఏపీ సర్కారు చేయని కసరత్తు లేదు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఏర్పాటైన సంస్థలు వాటి హెడ్ ఆఫీసులను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థలన్నీ పన్నులు హైదరాబాద్లోనే కడుతున్నాయి. ఈ ఆదాయం మొత్తం ఆంధ్రప్రదేశ్కు లోటుగా మారింది. విభజన చట్టం సెక్షన్ 94(1) మేరకు కొత్త రాష్ట్రంతో పాటు పాత రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి కేంద్రం ఉదారంగా నిధులు సమకూర్చాలని అంటున్నారు. అయితే ఎన్డీఏ హయాంలో కొత్త రాష్ట్రాలుగా ఉత్తరాంచల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లను ఏర్పాటు చేసినప్పుడు వాటికి గాని పాత రాష్ట్రాలకు గాని ఎలాంటి అదనపు నిధులు ఇవ్వలేదు. ఈ అంశం సైతం ఆంధ్రప్రదేశ్ను కలవరపరుస్తోంది. అక్కడ మోడీ, ఇక్కడ బాబు. ఇక కేంద్రం నుంచి నిధుల వరదే వరద అని ఊరించిన చంద్రబాబు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కూలీనాలీ చేసి పొట్టపోసుకుంటూ దుర్భర జీవితాలను ఈడుస్తున్న సామాన్యులు ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లభించనప్పటికీ
పన్నులు కడుతూ ఇతోధికంగా ప్రభుత్వానికి నిధులు చేకూరుస్తున్నారు. అయితే వారి నుంచి కూడా చందాల వసూలు చేయటం ఏమని అర్థం చేసుకోవాలి? ఇలా కష్టాల సుడిగుండంలో ఉన్న ఏపీ సర్కారుకు నిధుల సమీకరణ ఒక పెద్ద సవాలుగా మారింది. రుణమాఫీతో పాటు రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా నిధులు కావాలి. దీంతో బాబు గారు ఏకంగా తిరుపతి హుండీ తరహాలో సచివాలయంలో ఒక హుండీ ఏర్పాటు చేశారు. సీమాంధ్ర సింగపూర్ నిర్మాణానికి ప్రజలంతా ఇతోధికంగా తమకు తోచింది హుండీలో వేయాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకున్న బాబు సన్నిహిత వర్గాలు మేము సైతం అంటూ ఈ నవ్యాంధ్ర నిధుల సేకరణకు పిలుపునిస్తూ చందాల వేటలో పడ్డారు. ఇదే బాటలో రుణమాఫీ కోసం సైతం హుండీలు సిద్ధం చేస్తోంది బాబు ప్రభుత్వం. అయితే ఓవైపు హుండీలు పెట్టి మరీ తమ దైన్యాన్ని చాటుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కొత్త ఆఫీసు మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ఒక కోణమైతే హుండీల పంచాయతీ దీనికి మరో కోణంగా మారి రెండింటికి పొంతన లేకుండా తయారైంది. బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. నిధుల వేటలో పడ్డ ఏపీ సర్కారు దృష్టి సహజ వనరులపై పడ్డం ఆశ్చర్యం కాదు. సంక్షేమం బాట తప్పిన ప్రజాప్రభుత్వాలు బహుళజాతి కంపెనీల తరహాలో వ్యాపార సామ్రాజ్యాలు స్థాపిస్తున్న సందర్భం కళ్ల ముందే కనిపిస్తోంది. అందులో భాగమే ఈ సహజ వనరుల తాకట్టు. ఇలా నిధుల వేటలో పడ్డ ఏపీ సర్కారు దృష్టి ఒక్కసారిగా శేషాచలంలోని ఎర్రచందనంపై పడింది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు అటవీ శాఖల కార్యాలయాల ప్రాంగణాల్లో, గోడౌన్లలో చెదలు పట్టిపోతున్నాయి. అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం దొంగలను గుర్తించి ఆ ఎర్రచందనాన్ని, దానితో పాటు సంబంధిత వాహనాలను అధికారులు లేదా పోలీసులు అనేక సందర్భాల్లో పట్టుకుంటూనే ఉన్నారు. ఎంతో కాలం నుంచి అలా పట్టుకున్న ఎర్రచందనం దొంగలను ఆయా ప్రాంతాల్లోని అటవీ శాఖ కార్యాలయాల ప్రాంగణాల్లోనూ, గోడౌన్లలోనూ నిల్వ ఉంచారు. అయితే ఎంతో కాలం నుంచి వీటికి వేలం జరగకపోవడంతో ఎంతో విలువైన ఎర్రచందనం చెదలు పట్టిపోతూ ఉంది. ఒక్క వెంకటగిరి రేంజ్ పరిధిలోనే కోట్లాది రూపాయల ఎర్రచందనం దొంగలు చెదలు పడుతున్నాయి. అదేవిధంగా వాహనాలు కూడా తుప్పు పట్టిపోతున్నాయి. ఎర్రచందనం దొంగలను వేలం వేస్తే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల రాబడి వస్తుంది. అయితే వేలంకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎర్రచందనాన్ని వేలం వేయడం కోసం వాటిని సిద్ధం చేసి ఉన్నారని కూడా చెబుతున్నారు. అయితే వేలం వేసేందుకు అనుమతి రావడంలో బాగా జాప్యం జరుగుతున్న నేపథ్యంలో విలువైన ఎర్రచందనం దుంగలు చెదలు పడిపోతున్నాయి. వాటిని వేలం వేసేదాకైనా భద్రపరిచేందుకు తగ్గ గోడౌన్లు లేకపోవడం మరింత విచారకరం.
అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు నాణ్యత కోల్పోకుండా భద్రపరచాల్సి ఉంది. మరోవైపు అక్రమ రవాణాను అడ్డుకోవడం, పట్టుకున్న ఎర్రచందనాన్ని నిర్ణీత సమయంలో సరైన పద్ధతుల ద్వారా విక్రయించడం వంటి చర్యలు చేపడితే ప్రభుత్వాలకి రాబడి పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సహజ వనరులను ఇలా వేలంపాట పాడి విదేశాలకు తరలించడం, తప్పుడు సంకేతాలు పంపించడమే కాక భవిష్యత్తులో ఎర్రచందనం మాఫియాకు మరింత ప్రోత్సాహం కల్పించే శక్తులు ఎదిగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వృక్షజాతి అయిన ఎర్రచందనం వేలంతో కోట్లు గడించాలనే తలంపుతో ఏపీ సర్కారు ముందుకు కదిలింది. అయితే ఈ ప్రక్రియకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. సహజ వనరులు ప్రకృతి సంపద, వాటిని పరిరక్షించాల్సింది పోయి లాభాలు జురుకోవాలనుకోవటం అవాంఛనీయమే. ఎట్టకేలకు ఏపీ సర్కారు ఎర్రచందనం వేలం వేసి రుణమాఫీకి నిధులు సమీకరించాలన్న ఆలోచనకు బ్రేక్ పడింది. వేలం ప్రక్రియను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలు అందినట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే కొనుగోలుదారులు ముందుకు రాక వేలం ప్రక్రియను వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తాజా పరిణామం మింగుడు పడకుండా మారింది. దీంతో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ఎర్రచందనం విక్రయాల ద్వారా 1,500 కోట్ల రూపాయలను తొలి విడత రుణమాఫీ కోసం సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అరుదైన వృక్షజాతికి చెందిన ఎర్రచందనం వేలం విక్రయాలను నిలిపివేయాలని కొందరు ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో అప్పీలుకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అప్పీలులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందన్న విశ్వాసాన్ని అటవీశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్జీటీ తాజా ఆదేశాలు జారీ చేయడానికి గల కారణాలను మాత్రం వారు చెప్పడం లేదు. 8,854 టన్నుల ఎర్రచందనాన్ని వేలం ద్వారా విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. టన్నుకు 10 లక్షల నుండి 30 లక్షల రూపాయల ధర పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బిగ్ స్టోరీలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏమిటి? దాని విధి విధానాలు ఏంటి? ఎర్రచందనం వేలం పాటకు అడ్డొచ్చిన అంశాలేంటి? ఎర్రచందనం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించినదని తెలిసింది. చెన్నై కేంద్రంగా ఈ ట్రిబ్యునల్ పనిచేస్తోంది. ఎక్కడైనా పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతున్నదనిపిస్తే ఎవరైనా సరే ఈ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. ప్రభుత్వం ఎర్రచందనం దుంగల అమ్మకాల కోసం వేలంపాటలు నిర్వహించి వచ్చిన డబ్బును రుణమాఫీ హామీ నెరవేర్చడంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వం చాలా పకడ్బందీగా వేలంపాటల కోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్తో వెబ్సైట్ రూపొందించింది.
దీని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎర్రచందనం కొనుగోలుదారులు బిడ్డింగుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు చైనా, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, మలేషియా తదితర దేశాల నుండే కాకుండా దేశీయంగా కూడా వందలాది మంది కొనుగోలుదారులు వేలంపాటల్లో పాల్గొనేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 6 సంవత్సరాల తరువాత జరుగుతున్న వేలంపాటలు కావడంతో పలువురు పెద్ద ఎత్తున బిడ్డింగుల్లో పాల్గొంటున్నారు. వేలంపాటలను ఇప్పటికే అటవీ శాఖ 2 సార్లు వాయిదా వేసింది. రోజురోజుకు ఈ వేలంపాటలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని అవకాశంగా తీసుకోవాలని అటవీ శాఖ వేలంపాటల్లో బిడ్లు దాఖలు చేయాల్సిన ఆఖరు తేదీని పొడిగించింది. సెప్టెంబర్ 19 నుండి 15వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాల్సిందిగా అటవీ శాఖ మొదటి గడువు విధించింది. అయితే అప్పటికి పూర్తి స్థాయిలో కొనుగోలుదారులకు ఈ సమాచారం చేరలేదన్న కారణంతో ఆఖరు తేదీని అక్టోబర్ 10, 17 తేదీల దాకా వాయిదా వేసింది. అందులోనూ కొనుగోలుదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో రోడ్ షోలు కూడా నిర్వహించారు. దీని ఫలితంగా కొనుగోలుదారుల్లో మంచి స్పందన వస్తోందని కూడా ఉన్నతాధికారులు సంతోషించారు. అయితే వేలంపాటలను నిలుపుదల చేస్తూ చెన్నైలో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడంతో ఉన్నతాధికారుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. వేలంపాటల నిర్వహణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో పలు లోపాలున్నాయంటూ ఒక కొనుగోలుదారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సదరు ఫిర్యాదు ఆధారంగానే ట్రిబ్యునల్ కూడా స్టే మంజూరు చేసింది. స్టే మంజూరుకు దారితీసిన పూర్తి కారణాలు అధికారులకు కూడా ఇంకా తెలియలేదు. ఎర్రచందనం అమ్మకానికి బ్రేకులు పడ్డాయి. మరి ఇప్పుడు బాబు సర్కారు ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఎర్రచందనం అమ్మకంపై ఉన్న అభ్యంతరాలేమిటి? రుణమాఫీ, రాజధాని నిర్మాణం కోసం ఎర్రచందనం అమ్మితే వచ్చే నిధులు సరిపోతాయా? ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకుల్లో సెక్యూరిటీగా పెట్టాలని, ఐపీఐఐసి భూములను కూడా సెక్యూరిటీగా చూపించాలని, ఆబ్కారీ శాఖ ద్వారా వచ్చే అంచనా ఆదాయంతో పాటు ఇసుక అమ్మకాల ద్వారా వస్తాయంటున్న ఆదాయాన్ని కూడా బ్యాంకుల్లో సెక్యూరిటీగా చూపాలని, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ రుణ పరిమితిని పెంచుకోవటం, ప్రభుత్వం తరపున రైతులకు బాండ్లను జారీ చేసి సదరు బాండ్లను మళ్లీ బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రుణాలు తీసుకొని రైతులు, డ్వాక్రా, చేనేత, ఎస్సీ రుణమాఫీని అమలు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే చంద్రబాబు ఏ ఆలోచన చేసినా ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఎర్రచందనం దొంగలను వేలంపాటలు వేయడం ద్వారా ప్రభుత్వానికి మహా వస్తే 1,500 కోట్ల కన్నా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గడిచిన కొద్ది సంవత్సరాలుగా అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న ఎర్రచందనం దొంగలను తీసుకువచ్చి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా నిల్వ చేశారు. అంటే అటవీ శాఖ పరిధిలో అయినా, పోలీసు పరిధిలో అయినా ఆరు బయటే దొంగలను పాడేశారు. దాంతో ఆ చెట్లు, దుంగలన్నీ ఎండుకుపోయి వానకు తడిసిపోయి చాలా చోట్ల చెదులు పట్టేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం అంచనా వేసిన రేటు పలకలేదు. పట్టుబడిన ఎర్రచందనం మొత్తం అత్యుత్తమ నాణ్యత కలిగినదనడంలో ఎటువంటి సందేహం లేదు. అటవీ శాఖలో దొరికే ఎర్రచందనం అత్యుత్తమ నాణ్యత కలిగినది కాబట్టే దేశ విదేశాల్లో పలువురు కొనుగోలుపై పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు చెట్లు, దుంగలను నిల్వ ఉంచిన గోదాముల్లో సరుకును కూడా ప్రత్యక్షంగా చూసుకున్నారు.
అయితే సంవత్సరాల తరబడి అత్యధికాన్ని నిల్వ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నాణ్యత దెబ్బతిన్నట్లు సమాచారం. దాంతో ఎర్రచందనం వేలం బాటల ద్వారా ప్రభుత్వం అంచనా వేసుకుంటున్న 6,000 కోట్ల రూపాయలు వస్తాయా అన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. అయితే ఎర్రచందనం అమ్మకాలపై మరో విమర్శ కూడా వినిపిస్తోంది. ఒకవైపు నిధుల విషయంలో రాయలసీమపై ఆధారపడుతున్న ప్రభుత్వం కేటాయింపుల విషయంలో మాత్రం కోస్తా ఆంధ్రాకు పెద్దపీట వేస్తోందని మాట వినిపిస్తోంది. నీళ్ల కరువును సాకు చెప్పి రాయలసీమను రాజధానికి అనర్హురాలిగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీమలో వనరులు లేవన్నట్టుగా నీళ్లు లేవంటూ రాజధాని నగర నిర్మాణానికి ప్రాధాన్యతను ఇవ్వని ప్రభుత్వం అదే నిధుల విషయంలో మాత్రం రాయలసీమపై ఆధారపడుతోంది. రుణమాఫీ కోసమైనా రాజధాని నిర్మాణం కోసమైనా నిధులు ఎక్కడా అంటే ఎర్రచందనం అని అంటున్నారు. మరి ఆ ఎర్రచందనం నిల్వలు అన్నీ సీమలోనే ఉన్నాయి. వాటిని కొల్లగొట్టి ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం దుంగలను అమ్మి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి పునాదులు వేస్తాడు, హామీలను నెరవేరుస్తాడు అనే ప్రచారం ఇప్పుడు సీమాంధ్రలో ఊపందుకుంది. డబ్బు ఎలా అనే అంశం చర్చకు వస్తే చాలు జనాలు ఎర్రచందనం అంటున్నారు. ఎవరు ప్రచారం చేస్తున్నారో కానీ ఈ ఎర్రచందనం అంశం మాత్రం ఓ పెద్ద జోక్లా మారింది. నిధుల వేటలో భాగంగా బాబు గారి ట్రెజర్ హంట్లో ఇంకా ఏమేం విచిత్రాలు జరుగుతాయో వేచి చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.